వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కల్బుర్గి జిల్లాలోని అలంద్ పట్టణంలో లాడ్గి మషక్ దర్గా పరిధిలో ఉన్న శివలింగానికి మహాశివరాత్రికి పూజలు చేయడానికి హైకోర్టు కలబుర్గి బెంచ్ అనుమతులు మంజూరు చేసింది. ముస్లిం పాలనలో ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే ఈ వివాదం నడుస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పూజలు చేసుకుంటామంటూ పిటిషనర్ సిద్ధరామయ్య హిరేమఠ్తో పాటు హిందూ సంఘాలు అండోలా మఠ్ ప్రతినిధులు కోర్టు మెట్టెక్కారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే కేవలం పిటిషనర్ సిద్ధరామయ్య హిరేమఠ్ మాత్రమే పూజలు చేయాలని, ఇతర భక్తులకు అనుమతులు లేవని కోర్టు షరతు పెట్టింది. నిజానికి 15 మందికి అనుమతి కావాలని పిటిషన్ కోరారు. కానీ పిటిషనర్ ఒక్కరికే అనుమతి లభించింది. అలాగే పూజల సమయంలో పిటిషనర్ కి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. పూజల సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. మరోవైపు అండోలా మఠాధిపతి సిద్ధలింగ స్వామీజీ కోర్టు తీర్పుపై స్పందించారు. తాము 15 మంది పూజలు చేసుకోవడానికి అనుమతి కోరామని, అయినా కోర్టు ఒకే వ్యక్తికి అనుమతి ఇచ్చారన్నారు. ఇది చాలా సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య అని, హిందూ సంఘాలు దర్గా లోపల శివలింగం ఉందని, మహాశివరాత్రి పూజ చేసుకుంటామని కోరుతున్నారు. 2020లో ఇక్కడ శివలింగాన్ని దుండగులు అపవిత్రం చేశారని, అది మజార్ నిర్మాణంలో భాగమని పేర్కొంటూ దానిపై చాదర్ ఉంచారని ఆరోపించారు. 2022లో పూజలు పూర్తి చేసిన తర్వాత ముస్లిం సమాజానికి చెందిన కొంతమంది సభ్యులు భారీగా రాళ్లు రువ్వారని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి భగవత్ కుబా, ఎమ్మెల్యే సుభాష్, జిల్లా అధికారులు ఇందులో గాయపడ్డారన్నారు. శివలింగానికి హిందూ భక్తులు పూజ చేయకుండా నిరోధించడానికి కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. మరి ఇందులో ఘన విజయం ఏముందక్క అంటే, ఒక్కరితోనైనా పూజ చేస్తున్నాం శివుడికి. ఈ రోజు ఒక్కరితో మొదలైంది, ఇది రానున్న రోజుల్లో లక్షలు కోట్లుగా మారుతుంది. అందుకే ఘన విజయం అని చెప్పా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి. చేయుతగా నిలవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.